అని ఒక బ్రాహ్మణ తపస్వి. సత్యధర్మాలను ఆయన బాగా నిష్ఠతో ఆచరించేవాడు. మౌనవ్రతంతో ఆయన తన ఆశ్రమ సమీపంలో గల ఒక చెట్టు నీడలో తపస్సును ప్రారంభించాడు. అలా కొన్ని సంవత్సరాలు చాలా నిష్ఠగా ఘోర తపస్సును చేశాడు. అలా తపస్సు చేస్తున్న కాలంలో ఒకరోజు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు దొంగతనం చేసింది రాజుగారి ఆస్థానంలో. రాజభటులు వాళ్ళని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకి ఏమి చెయ్యాలో తోచలేదు. వారి వద్దనున్న ఆ దొంగిలించిన వస్తువులని భారంతో వేసుకొని పారిపోలేక ఆ వస్తువులు మాండవుని యొక్క ఆశ్రమంలో దాచి పారిపోయారు. రాజభటులు తర్వాత ఆశ్రమానికి చేరారు. దొంగలు ఆశ్రమంలో దాగి ఉంటారని భావించి ఆ ఆశ్రమాన్ని అంతా వెతికారు. అక్కడ ఆ దొంగలు దాచిన వస్తువులు కనిపించాయి. బయట వెతికారు. కొంత దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న ఒక మహర్షి కనిపించాడు. ఆ దొంగ వాళ్ళని మోసం చేయడానికి ఈ విధంగా తపస్వి వలె నటిస్తున్నాడని రాజభటులు భావించారు. వెంటనే ఆ దొంగల యొక్క జాడ చెప్పమని గద్దించి మహర్షిని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న ముని మాట్లాడలేదు. వారు తర్వాత దొంగలందరినీ బంధించి వారితో పాటు మాండవ్య మునిని కూడా బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అందరినీ రాజు యొక్క ఎదురుగా నిలబెట్టారు. ఆ చక్రవర్తి వీళ్ళంతా చేసిన నేరానికి మరణదండ విధించాడు. అందరితో పాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కానీ ధర్మాత్ముడు అయిన ఆ ముని మాత్రం శూలం యొక్క అగ్రభాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశ్శక్తి వల్ల జీవించి ఉన్నాడు. అలా ఉంటూ మాండవ్యుడు తన తపోబలంతో ఇతర ఋషులను పిలవసాగాడు. ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపును అందుకొని పక్షి రూపాలలో రాత్రిపూట వచ్చి ఆ మహాత్మునికి కలిగిన దుస్థితికి విచారించి, మహర్షి, ఏ కారణం చేత నీకు ఈ దుస్థితి కలిగింది అని ప్రశ్నించారు. ఆ ధర్మశీలి అయిన మాండవ్య మహర్షి తన ప్రారబ్ధానికి మరొకరిపై నిందారోపణ చేయడం తగదు. కొత వేసిన మహర్షి మరణించకపోవడం, రాత్రిపూట పక్షులు వారితో సంభాషించడం రాజభటులకు ఆశ్చర్యం వేసింది. వారు వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు. ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమాపణ చెప్పి అనుగ్రహించమని పదే పదే ప్రార్థించాడు. రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటికి లాగబోయారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూల అగ్రభాగాన్ని తన శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని తీసివేశాడు. శూలం యొక్క అగ్రభాగాన్ని అణి అని పిలుస్తారు. అని శరీరం ఎందు కలవాడు కాబట్టి అని మాండవ్యుడు అయినాడు. శరీరంలో శూలమున్న ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు. ఒకరోజు మాండవ్యుడు యమలోకం వెళ్ళాడు. సింహాసనంపై కూర్చొని ఉన్న యమధర్మరాజును చూసి, ధర్మరాజా, నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏ పాపం చేయలేదు. అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు ఆ దండన వేశారో చెప్పమని కోరాడు. అందుకు యమధర్మరాజు మహర్షి, మీరు బాల్యంలో తూనీగలను పట్టుకొని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దానివల్ల మీకు ఈ స్థితి కలిగింది అని చెప్తాడు యమధర్మరాజు. చూడండి, అల్పదానం మహాఫలాన్ని ఇచ్చినట్లే చిన్న పాపం కూడా అత్యంత కష్టాన్ని ఇస్తుంది అని తెలియజేస్తుంది మాండవ్య మహర్షి యొక్క ఈ కథ.